మనతో పాటే మన లగేజ్ కూడా సేమ్ ప్లేన్ లో వస్తుందన్నమాట. సో ఈ లగేజ్ ని తీసుకెళ్లి కన్వేయర్ బెల్ట్ పై పెడతారు వీళ్ళు. సో ఇలా ప్లేన్ ల్యాండ్ అవగానే గ్రౌండ్ స్టాఫ్ వచ్చి మన లగేజ్ అంతా ప్లేన్ లో నుంచి తీసి దీంట్లో లోడ్ చేస్తారు. దెన్ అది వచ్చి కన్వేయర్ బెల్ట్ పై పెడతారనమాట. సో ఈ లోపు మన ఫ్లైట్ నుంచి దిగి మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా 9:30 అంటే 9:30కి ల్యాండ్ అయ్యామన్నమాట. ఇక బెంగళూరులో మనకి ఇలా టాక్సింగ్ చేసామో లేదో వెంటనే గేట్స్ ఓపెన్ చేయకముందే స్టార్ట్ అయిపోతారు మేము దిగిపోతాము అంటూ. అయితే ఐ అండర్స్టాండ్ మనకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే దట్స్ ఓకే, బట్ లేకపోయినా ఎందుకు తొందర వెయిట్ చేయొచ్చు కదా. ప్లేన్ టాక్సింగ్ చేసి ఎగ్జిట్ గేట్ ఓపెన్ చేసే వరకు మనం డోర్ వరకు వెళ్ళి నించోకూడదు. నేనైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి, బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ, బట్ ఇంతకు ముందు నేను ఎయిర్ ఇండియాలో కూడా ట్రావెల్ చేశాను. బట్ పర్సనల్ గా నాకు ఇండిగో సర్వీస్ అయితే చాలా నచ్చింది. పైలట్స్, ఎయిర్ హోస్టెస్, ఫస్ట్ ఆఫీసర్ అండ్ కెప్టెన్ అందరూ కూడా చాలా హంబుల్ అనమాట. అండ్ అలాగే వెళ్తున్నప్పుడు వాళ్ళు మనకి విష్ చేసి థ్యాంక్ యూ కూడా చెప్తారు. ఐ ఫెల్ దట్ గెస్చర్ సో హార్ట్ టచింగ్. పైలట్స్ కి అయితే వాళ్ళ ప్లేన్ దగ్గరికి డైరెక్ట్ గా క్యాబ్ వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా హోటల్ కి అయితే వెళ్తారు. పర్సనల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు ఇండిగో నచ్చుతుందో ఎయిర్ ఇండియా సర్వీస్ నచ్చుతుందో కింద అయితే కామెంట్ చేసేయండి.